హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయినా రాయండి, గ్రూప్ 2 అయినా రాయండి, మరి టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు స్టేట్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్ఓ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కే ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. జాగ్రత్త గమనించండి, ఓకేనా? రైట్ మిత్రమా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ పంటల తీరు అంటే ఏమిటి, వ్యవసాయ రంగంలో టాపిక్స్ ఇవన్నీ కూడా. పంటల తీరు అంటే ఏమిటి, పంటల తీరును ప్రభావితం చేసే అంశాలు, భూ సంస్కరణలు, కౌలు సంస్కరణలు, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ క్లాస్ ఎలా ఉందో చూసి మీరు మళ్ళీ మన ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ దాంట్లో ఏఎస్ వాళ్ళకి సపరేట్, గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి క్లాసెస్ సపరేట్గా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, నచ్చితే క్లాసెస్ తీసుకుని అమౌంట్ ఎక్కువ ఉండొచ్చు, మీరు చూసుకోండి. ఆఫర్ ఇచ్చినప్పుడు కొన్ని అప్పుడప్పుడు ఆఫర్ ఇస్తూ ఉంటాం, ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పంటల తీరు అంటే ఏమో తెలుసుకోవాలా. భారతదేశంలో 1950-51లో దేశ జీడిపిలో అత్యధిక వాటా వ్యవసాయ రంగం నుంచి వచ్చేది. నేడు అత్యల్ప వాటా వ్యవసాయ రంగం నుంచి వస్తుంది, అత్యధిక వాటా సేవా రంగం నుంచి వస్తుంది. అయితే 2025-26 నాటికి మన భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. అయితే ఇదే కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే ఉద్యానవన పంటల ఉత్పత్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఈ మధ్య. అనగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే ఉద్యానవన పంటల ఉత్పత్తి రోజు రోజుకి పెరుగుతుంది. అనగా ఉద్యాన పంటలు అంటే మిత్రమా, హార్టికల్చర్ హబ్ అంటాం. హార్టికల్చర్ పండ్ల తోటలు, పువ్వు తోటలు, కూరగాయలు, మష్రూము, కొబ్బరి, ఇవన్నీ కూడా మనకి ఈ హార్టికల్చర్ కిందకే వస్తాయి. ఈ ఉత్పత్తి అనేది ప్రస్తుతం భారతదేశం పెరిగిపోతూ వస్తుంది, ఓకేనా? అదేవిధంగా మనం ఒకసారి పరిశీలిస్తే మన భారతదేశంలో 2018 సంవత్సరాన్ని నేషనల్ మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్గా మన భారతదేశం గుర్తించింది. మన భారతదేశ కోరిక మేరకు 2023 సంవత్సరాన్ని భారతదేశం కోరిక మేరకు యుఎన్ఓ ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం అనేది జరిగింది. అనగా తృణధాన్యాలు, దాన్ని చిరుధాన్యాలు అంటారు. చిరుధాన్యాల యొక్క సాగుని ప్రోత్సహించడము, చిరుధాన్యాలను మానవుడు తీసుకోవడమే ధ్యేయంగా మన భారతదేశం ఈ 2 సంవత్సరాలు నేషనల్ ఇంటర్నేషనల్ గుర్తించారు. మన భారతదేశము 2023 బడ్జెట్లో 2023-24 బడ్జెట్లో శ్రీ అన్న అనే ఒక స్కీమ్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడము, చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడమే ధ్యేయంగా శ్రీ అన్న అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం పంటల తీరు అంటే ఏమిటి? పంటల తీరు అంటే ఏంటంటే ఒక నిర్ణీత కాలంలో వ్యవసాయ యోగ్యమైన భూమిలో ఆ భూమిని ఏ పంటకి ఎంతెంత పరిమాణంలో సాగు చేస్తున్నామో తెలియజేసేదే పంటల తీరు. మరోసారి చెప్తున్నా, ఒక నిర్ణీత కాలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఏ పంటకి ఎంతెంత పరిమాణంలో సాగు చేస్తున్నామో తెలియజేసేదే పంటల తీరు. ఉదాహరణకి నా దగ్గర 100 ఎకరాల భూమి ఉంది. ఈ 100 ఎకరాలు నేను పండించాను కదా, 100 ఎకరాల భూమి ఉంది, దాని కంపలు, గుట్టలు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో వ్యవసాయం చేయడానికి కేవలం 70 ఎకరాలు మాత్రమే నాకు అవకాశం ఉంది, ఓకేనా? ఒక నిర్ణీత కాలంలో అంటే ఒక సంవత్సర కాలంలో 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో ఒక నిర్ణీత కాలంలో వ్యవసాయ యోగ్యమైన భూమిలో ఎంతెంత పరిమాణం మనం ఏ పంటలకు కేటాయిస్తామో తెలియజేసేదే మనకి పంటల తీరు. ఉదాహరణకి ఉల్లికి ఎంత కేటాయిస్తాం, లేదా బంగాళదుంపకి ఎంత కేటాయిస్తాం, టమాటోకి ఎంత కేటాయిస్తాం, వరికి ఎంత కేటాయిస్తాం, గోధుమకి ఎంత కేటాయిస్తాం, అంటే వ్యవసాయం చేయడానికి అనుగుణంగా ఉన్నటువంటి భూమిలో ఒక్కొక్క పంటకి ఏ పంటకి ఎంతెంత పరిమాణంలో సాగు చేస్తామో తెలియజేసేదే మన భారతదేశంలో పంటల తీరు, ఓకేనా?
రైట్. నెక్స్ట్, భారతదేశంలో స్వయం సమృద్ధి లక్ష్యంగా నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి మన భారత ప్రభుత్వం 1985-86లో నేషనల్ ఆయిల్ సీడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభించడం అనేది జరిగింది. ఒకటి. రెండవ పాయింట్, టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అనే దాన్ని 1986లో ప్రారంభించారు. 1987-88లో ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ ట్రస్ట్ ప్రోగ్రామ్ అనే దాన్ని ప్రారంభించారు. ఓకేనా. ఒకప్పుడు మన భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడి జీవిస్తున్న మన భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయడం అనేది జరిగింది. ఈ టాపిక్ నుంచి గతంలో తెలంగాణ గ్రూప్ అన్నాను, ఏపీ గ్రూప్ అన్నాను బిట్ వచ్చింది, మీరు కావాలని చెక్ చేసుకోండి. ఓకేనా. రైట్ మిత్రమా. నెక్స్ట్, పంటల తీరును ప్రభావితం చేసే అంశాలు. మన భారతదేశంలో పంటల తీరుని ప్రభావితం చేసే అంశాలు. ఒకటి, శీతోష్ణ వర్షపాతం. భారతదేశంలో వర్షపాతం ఎక్కువగా పడే ప్రాంతం ఏదంటే మాసిన్ రామ్ ఎక్కడ ఉంది? మేఘాలయలో ఉంది. అత్యధిక వర్షపాతం మేఘాలయ రాష్ట్రంలో మాసిన్ రామ్ అనే ప్రాంతం నమోదవుతుంది. అంటే అత్యధిక వర్షపాతం ఎక్కడైతే నమోదవుతుందో పంటలు ఎక్కువగా అక్కడే పండుతాయి, ఆటోమేటిక్ గా అక్కడ దేశ ఆర్థిక వృద్ధిని చూస్తుందో అన్నట్టు అక్కడ పంటలు ఉంటాయి. కాబట్టి మన భారతదేశంలో ఎక్కడైతే అధిక వర్షపాతం ఉంటుందో అక్కడ పంటల తీరు అనేది కూడా ఉంటుంది. ఎక్కడైతే వర్షపాతం తక్కువ ఉంటుందో అక్కడ పంటల తీవ్రత తక్కువ ఉంటుంది. కాబట్టి పంటల తీవ్రత నిర్ణయించే అంశాల ఫస్ట్ పాయింట్ ఏది? వర్షపాతం. భూస్వరూపం, భూసారం భూమి యొక్క సారం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్ గా పంటలు సుభిక్షంగా పండుతాయి, తద్వారా పంటల తీరు కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్, నీటిపారుదల సౌకర్యం. మీకు అందరికీ తెలిసిందే, నీటిపారుదల సౌకర్యం బాగుంటే బాగానే ఉంటుంది. నెక్స్ట్, ధరలు, ఆదాయం, కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. భూకంపాల పరిమాణం. ఇది భూకంపాల పరిమాణం అంటే ఏంటంటే ఇది ప్రత్యేకమైన టాపిక్ ఉంది, నేను చెప్తా, అది పెద్ద టాపిక్. ఓకేనా. ఉత్పాదకాల అవస్థాపన సౌకర్యాల కొరత. అవస్థాపన సౌకర్యాల కొరత అంటే ఏంటంటే ఉదాహరణకి రైతు బజార్లు ఉన్నాయి. ఆ రైతు పంట పండించిన తర్వాత ఆ పంటను విక్రయించుకోవడానికి సరైనటువంటి రైతు బజార్లు ఉండాలి. ఓకేనా. ఇలా రైతు బజార్లు అంటే రైతులకు కావాల్సినటువంటి అవస్థాపన సదుపాయాలు ఎప్పుడైతే మనం కల్పిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ పంట ఎక్కువ పండిస్తారు, ఎక్కువ పండించే కొద్దీ ఆటోమేటిక్గా పంటల తీవ్రత పెరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా బీమా సౌకర్యాలు, కౌలుదారు పద్ధతి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం. 2016 ఫసల్ బీమా యోజన 2016 ఫిబ్రవరి 18వ తారీఖు ఈ పథకాన్ని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ప్రారంభించబడింది. 2026 ఫిబ్రవరి 18 నాటికి మన భారతదేశంలో ఈ పథకాన్ని తీసుకొచ్చి కంప్లీట్ గా 10 years కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో దీని యొక్క అప్డేషన్ గుర్తుపెట్టుకుని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో పంట పండించి ఉంటారు కదా రైతులు, ఆ పంటను ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోతే కానీ, ఓకేనా, పంట తెగుళ్ళు వచ్చి కానీ, లేదా పంటను ఏమైనా దోమలు వచ్చి నష్టం చేస్తే కానీ మొత్తం మీద పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి రైతులకు దానికి తగ్గట్టుగా చెల్లించేదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం. ఓకేనా. ఇంతే, దీని గురించి మీరు ఇంకే చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఈ పథకాన్ని మన భారత ప్రభుత్వం 2015లో ప్రారంభించడం జరిగింది. ఓకే, అభ్యర్థి గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఈ పథకం 2 అంశాల పైన ఆధారపడి పనిచేస్తుంది. ఒకటి వచ్చేసి అర్కేత్కో పానీ అంటే ఏంటంటే ప్రతి ఎకరాకు నీరు లేదా ప్రతి పంటకు నీరు. అర్కేత్కో పానీ అంటే ప్రతి పంటకు నీరు. నెక్స్ట్ రెండవది వచ్చేసి మనకి మోర్ క్రాప్ పర్ డ్రాప్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మోర్ క్రాప్ పర్ డ్రాప్ అనే ఇతరత్వం ఆధారంగా ఇది కూడా పనిచేస్తుంది. మోర్ క్రాప్ అంటే ఏమిటి? ఎక్కువ పంట. పర్ డ్రాప్ అంటే ఏమి? ఒక్క నీటి పొట్టుకి ఎక్కువ పంట అన్నట్టు. ఓకేనా. సో ఇదనమాట అర్కేత్కో పానీ, ప్రతి పంటకు నీరు. అదేవిధంగా మోర్ డ్రాప్ పర్ డ్రాప్, ఒక నీటి పొట్టుకి అధిక పంట అనే ఉత్పత్తి అనే ఇతరత్వం ఆధారంగా ఈ పథకాన్ని మన భారతదేశంలో అమలు చేస్తారు. అనగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి పారుదల సౌకర్యాన్ని మెరుగుపరచడమే ధ్యేయంగా మన భారతదేశంలో ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. పేదలు ఉంది. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతం, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే అవస్థాపన సదుపాయాలు, డెవలప్మెంట్ అభివృద్ధి, అవస్థాపన సదుపాయాలను గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్ చేయాలి. దానికోసం ప్రత్యేకమైన ఒక ఫండ్ని ఏర్పాటు చేశారు, అదే RIDF. దీనిని
నాబార్డు 1995-96లో ప్రారంభించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సదుపాయాలను అభివృద్ధి చేయడం. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యం కల్పించడం. ఓకేనా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి తన పంటని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడం కోసం ప్రత్యేకమైన రోడ్లు కల్పించడం. ఇవి అవస్థాపన సౌకర్యాలు అనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని 1998 ఆగస్టులో ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదే విధంగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని ఎవరికి ఇస్తారంటే మన భారతదేశంలో ఫార్మర్స్ ఇస్తారు. మరి ఫార్మర్స్ కి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తే ఏం లాభం సార్ అంటే, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే అందుకున్నారో వాళ్ళు వ్యవసాయ ఖర్చుల కోసం కానీ లేదా ఒక ఏమైనా కానీ పనిముట్లు కొనుక్కోవాలన్నా ఉత్పాదకాలు కొనుక్కోవాలన్నా వాటికి కావాల్సినటువంటి రుణంను తక్కువ వడ్డీకే జారీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, తక్కువ వడ్డీకే జారీ చేయడం అనేది జరుగుతుంది. అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే అందుకున్నారో వాళ్ళకి ప్రమాద బీమా కింద 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా అంగవైకల్యానికి గురైనటువంటి కిసాన్ క్రెడిట్ రైతులకు 25,000 వరకు రుణాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో మన భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎవరికి జారీ చేస్తారంటే ఫార్మర్స్ కి జారీ చేస్తారు, రుణం ఇస్తారు దీని కింద. ఓకేనా, నెక్స్ట్ పరంపరాగత కృషి వికాస్ యోజన. పరంపరాగత కృషి వికాస్ యోజన అనే పథకంని 2015లో ప్రారంభించడం అనేది జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, ఒక క్రిమి సంహారక మందులు వాడకుండా, అదే విధంగా దాని ఏమంటామంటే క్రిమి సంహారక మందులు, రసాయనిక మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 50 మంది రైతులు 50 ఎకరాలతో ఒక క్లస్టర్ను ఏర్పాటు చేస్తే ఆ క్లస్టర్లో ఈ పరంపరాగత కృషి వికాస్ యోజన అనే పథకాన్ని అమలు చేస్తారు. ఆ అమలు చేయడంలో భాగంగా ఈ 50 మంది రైతులకు ప్రతి ఎకరాకు 20,000 రూపాయల ప్రభుత్వం సహాయం చేస్తుంది. దాంట్లో భాగంగా ఆ రైతులకు పెట్టుబడి సహాయం అందించినట్టు అవుతుంది. సో 50 మంది రైతులకు ప్రతి ఎకరాకి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ పథకం కింద అందించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం. నెక్స్ట్ పిఎం కిసాన్ అనే పథకం 2019 ఫిబ్రవరి మాసం ఈ పథకాన్ని ప్రారంభించబడింది. ఎవరి చేత? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ఈ పథకాన్ని ప్రారంభించబడింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతుకు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద 3 విడతలు అందిస్తారు. ప్రతి విడత కింద 2,000 రూపాయలు ఫస్ట్, తర్వాత రెండో విడత మనకి 2,000, మూడో విడత కింద మరొక 2,000, మొత్తం 6,000 రూపాయల రైతులకు పెట్టుబడి సహాయం కింద అందించడం అనేది జరుగుతుంది. ఓకేనా, పిఎం కిసాన్ అనగా పిఎం కిసాన్ అంటే అర్థం ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఓకేనా, ఇప్పుడు ఈ 6,000కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక 14,000 రూపాయలు అందించి మొత్తము కూడా ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ రోజు మన భారత ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నారు. ఓకేనా, ఈ రెండు కూడా స్టేట్ సెంట్రల్ కలిపి 3 విడతలు ఇస్తాయి. స్టేట్ గవర్నమెంట్ 5,000 ఇస్తే ఫస్ట్ విడత కింద, మరొక 2,000 మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. రెండవ విడత కింద సేమ్ రాష్ట్రం 5,000 ఇస్తే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 2,000 ఇస్తారు. అదే విధంగా 4,000 రూపాయలు 3 విడతల రాష్ట్రం ఇస్తే మరొక 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తం మీద 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించమని జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభవ పథకాన్ని మొట్టమొదటిసారిగా 2025 ఆగస్టు 2వ తారీఖున ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో ఈ పథకాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఓకేనా, రైట్ మిత్రమా. నెక్స్ట్ భూ సంస్కరణ అంటే మిత్రమా, భూ సంస్కరణ అంటే ఏంటంటే భారతదేశంలో దున్నేవాడికి భూమి అనే ఇతరత్వం ఆధారంగా భూ సంస్కరణ అమలు చేస్తాం. ఓకేనా, ఇక మనకి ఐక్యరాజ్య సమితి ఒక డెఫినేషన్ ఇచ్చింది, ప్రణాళిక సంఘం ఒక డెఫినేషన్ ఇచ్చింది. చూడండి, జాగ్రత్తగా గమనించండి. చిన్న రైతులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు నిర్వచనం ఇచ్చింది ఐక్యరాజ్య సమితి. చిన్న రైతులు,
ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీలు. చిన్న రైతులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీల యొక్క ప్రయోజనాలను సంరక్షించడం కోసం ప్రభుత్వం చేసేటటువంటి భూ పంపిణీ కార్యక్రమాన్ని ఏం పిలుస్తామంటే భూ సంస్కరణలు అని పిలుస్తాం. ఇంకా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, భూ సంస్కరణలు అంటే ఒక సెంటు కూడా భూమి లేని వాడికి భూమిని పునఃపంపిణీ చేయడమే భూ సంస్కరణలు. ఓకేనా? అదే విధంగా దున్నేవాడికి భూమిని పంపిణీ చేయాలి అని చెప్పేది భూ సంస్కరణలు. ఉపాంత రైతులకు, చిన్న రైతులకు, వ్యవసాయ కూలీలకు వాళ్ళ యొక్క ప్రయోజనాలను సంరక్షించే ధ్యేయంగా మన భారత ప్రభుత్వం చేపట్టేటటువంటి ఎటువంటి భూ పంపిణీ కార్యక్రమమైన భూ సంస్కరణ అవుతుందని చెప్పేసి యుఎన్ఓ నిర్వచనం ఇచ్చింది. నెక్స్ట్, ప్రణాళిక సంఘం ఏం చెప్పిందంటే, భారతదేశంలో వ్యవసాయ అభివృద్ధి కొరకు భూమి మీద చేపట్టే ఏ సంస్కరణలైనా భూ సంస్కరణలే అని చెప్పి తెలపడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్, భారతదేశం భూస్వామ్య పద్ధతులు 3 రకాలు. 1 జమీందారీ పద్ధతి, 2 రైతువారి పద్ధతి, 3 మనకి మహల్వారి పద్ధతి. చూస్తే జమీందారీ పద్ధతి చూడండి, ఇక్కడ జమీందారీ అనేవాడు ఒకడు ఉంటాడు. ఈ జమీందారీ కింద కొంతమంది రైతులు ఉంటారు, కొంతమంది రైతులు ఉంటారు. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం ఉంటారు. అంతేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఒక 50 మంది రైతులు ఉంటారు. ఈ 50 మంది రైతులు కూడా ఈ జమీందారు ఆధీనంలో పనిచేస్తూ ఉంటారు. ఈ 50 మంది రైతులు కూడా భూమి శిస్తును జమీందారు కట్టాలి. జమీందారు ఆ భూమి శిస్తును తీసుకుపోయి ప్రభుత్వానికి కడతాడు. అనగా ఈ రైతు 20 రూపాయలు భూమి శిస్తుని జమీందారు కడితే దీంట్లో 15 రూపాయలు జమీందారు తినేసి కేవలం 5 రూపాయలు మాత్రమే ప్రభుత్వాన్ని చెల్లించేవాడు. అనగా మధ్యవర్తిత్వ వ్యక్తి జమీందారి రైతు యొక్క ఆదాయాన్ని దోచుకుంటున్నాడు. ప్లస్ ఒకవేళ భూమి శిస్తుని కట్టేకి కాకపోతే తన భూమిని ఆక్రమించుకునేవాడు, తన భూమిని స్వాధీనం చేసుకునేవాడు. ఇలా భూమి శిస్తు కట్టలేక ఆ రైతులు పట్టి పీడించి మన భారతదేశంలో రైతుల యొక్క దీన స్థితికి చేరుకున్నది ఒకప్పట్లో. ఓకేనా? 1793లో మొట్టమొదటిసారిగా ఈ జమీందారీ పద్ధతి అనే దానిని మన భారతదేశంలో లార్డ్ కార్న్వాలిస్ అనే వ్యక్తి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో జమీందారీ పద్ధతి మొట్టమొదటిసారి అమలు చేస్తే తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, సౌత్ ఇండియా కూడా విస్తరించడం జరిగింది. దీంతో జమీందారీ విధానంలో రైతులు కీలక పాత్ర పోషించలేకపోయారు. తద్వారా రైతులు మోసపోయారు మధ్యవర్తిత్వ చేతిలో. కాబట్టి ఈ జమీందారీ విధానంలో లోపాలు ఉన్న కారణంగా ఒకప్పుడు నాడు 57 సేద్యం చేసే భూమిలో 57% భూమి ఈ జమీందారీ పద్ధతి కిందకే వచ్చేది. ఈ జమీందారీ పద్ధతిలో లోపాలు ఉండడం వలన మహల్వారీ పద్ధతికి మారిపోయారు. ఓకేనా? సేమ్ మళ్ళీ ఇక్కడ రైతులు ఉంటాడు, మళ్ళీ మహల్వారీ ఉంటాడు. మహల్వారీ అంటే గ్రామ పెద్ద. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది. సో రైతు తన ట్యాక్స్ ని ఆ గ్రామంలో గ్రామ పెద్ద కడితే గ్రామ పెద్ద ప్రభుత్వం చెల్లించేవాడు. సేమ్ వీడు కూడా ఈ జమీందారు లెక్కని ఈ ఆదాయాన్ని దోచుకునేవాడు. సో దీంట్లో కూడా లోపాలు ఉన్న కారణంగా మళ్ళీ రైతువారీ పద్ధతి వచ్చింది. రైతువారీ పద్ధతే నేడు మన భారతదేశంలో అమలవుతున్న. డైరెక్ట్ గా రైతే తన భూమి శిస్తును ప్రభుత్వానికి చెల్లిస్తున్నది. ఓకేనా? దీనిని విలియం బెంటిక్ అనే ఒక వ్యక్తి ప్రవేశపెడితే దీనిని థామస్ మన్రో మరియు రీడ్ అనే ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ప్రవేశపెట్టేవాడు. రైతువారీ పద్ధతిని మొట్టమొదటిసారిగా మద్రాస్ రాష్ట్రంలో థామస్ మన్రో మరియు రీడ్ అనే ఒక వ్యక్తులు ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సరే, మనం ఒకసారి ఇదే మన భారతదేశంలో కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి వ్యవస్థ. సో మిత్రమా, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు గ్రూప్ 1 కాదు, మీరు ఏ ఎగ్జామ్ అయినా మీరు రాసుకోండి. ఖచ్చితంగా నా క్లాసెస్ ఉండి రానున్నటువంటి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా నిరూపిస్తా. ఓకేనా? అప్డేట్ టెస్ట్ సిరీస్ కూడా ఎగ్జామ్ దగ్గరలో అప్లోడ్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు నేను అదే చెప్పినట్టు అప్లోడ్ చేసి 1 ఇయర్ అయినా కూడా ఎకానమిక్ క్లాస్ అని లేకుండా మీరు ఒకసారి చూడండి, మన యాప్లో మీకే తెలుస్తుంది. ఓకేనా? ఎకానమిక్ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సు ఉన్నాయి, నేనే చెప్పాను. ఒక ఎకానమిక్ కోర్సు ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం.